ఉంటాయి. హీరోయిన్లకు మాత్రం ఆయన హీరోయిన్ల గురించి మాత్రమే చెప్పాడు, అందరికీ చెప్పలేదు. కొంతమందికి ఎందుకు కోపం వస్తుంటే ఇప్పేసుకొని తిరుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి కోపం వస్తుంది. ఆయన చెప్పే దాంట్లో అయితే తప్పేం లేదని అనుకుంటున్నాను. సో అనసూయ నేను కూడా ఒక హీరోయిన్ నాకు కూడా వర్తిస్తుంది అది. సో మా బాడీ మా ఇష్టం అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? అనసూయ గారు చెప్పింది అనసూయ గారు ఏమంటారు, నేను పెద్ద హీరోయిన్, ఆ మాట నాకు వర్తిస్తుంది, నా బాడీ నా ఇష్టం, మీరు చెప్పడానికి అంటుంది. మీరేం చెప్తారు? హీరోయిన్ అంటుంది కదా, ఏ సినిమాలో హీరోయిన్ గా చేసిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన అనేది హీరోయిన్ ని, ఆమె హీరోయిన్ కాదు, యాంకర్, సైడ్ క్యారెక్టర్. ఆమెకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇప్పేసుకొని తిరుగుతుంది కాబట్టి ఆమెకు ఒక్కదానికే కోపం వస్తుంది, ఇంకెవరికి రావట్లేదు కదా. ఆయన చెప్పే దాంట్లో అయితే 100% కరెక్ట్. అంటే జనాలు అంతా సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం అనసూయ లాంటి వాళ్ళు, చిన్న ఇలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి కరెక్ట్ అయినది? జనాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అబ్బాయిలు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. అబ్బాయిలు అంతా కోరుకునేది అమ్మాయి పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి సపోర్ట్. అమ్మాయిలకి మాత్రమే కోపాలు వస్తుంది, అది కూడా ఇప్పేసుకొని తిరిగేటోళ్ళకే కోపం వస్తుంది, అందరికి రాదు కదా. మీరు చెప్పండి అమ్మా, ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో డ్రెస్ సెన్స్ ఎలా ఉంది? మీ ప్రకారం మీరు చూసిందో చెప్పండి. ఇండస్ట్రీలో డ్రెస్ సెన్స్ ఎలా ఉంది? అస్సలు బాగోలేదు. వాళ్ళ వల్ల చాలా మంది జనాలు చెడిపోతున్నారు, అమ్మాయిలు చిన్న పిల్లలు చెడిపోతున్నారు. ఇంకేం చెప్పాలి, వాళ్ళు అలా వేసుకోవడం కరెక్ట్ కాదు, పద్ధతిగానే ఉండాలి. సాయి పల్లవి లాగా ఉండాలి, అందరూ అదే కోరుకుంటున్నారు. శివాజీ గారు ఏం తప్పు చేశారు? ఎంత తప్పు మాట అన్నారు? ఎందుకంటే అంతమంది మహిళలు ఆయన విమర్శిస్తున్నారు. అది ఆయన ఏదో సామాన్ అని పదం వాడాడు కదా, అది సాంగ్ లో కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ చేస్తారు కదా, ఏదో ఆంటీ సామాన్ బాగుండాలని. దాని మీద ఎవరు రియాక్ట్ అవ్వలేదు కదా, ఆయన మీద ఎందుకు టార్గెట్ చేశారు? అది ఏమో కావాలని చేస్తున్నారు అనుకుంటున్నా ఆయన మీద. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్స్ కాదు, అమ్మాయిలు కూడా చాలా వల్గర్ గా లైక్స్ కోసం కూడా కొంతమంది అలా బట్టలు వేసుకోవడం, ఎక్స్పోజ్ చేయడం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ లో వినిపించలేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది ఎక్స్పోజ్ చేస్తూ లైక్స్ కోసం రీల్స్ చేస్తున్నారు కదా అమ్మాయిలు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి బుద్ధి లేదని చెప్తాం అంతే. వాళ్ళని చూసి చాలా మంది చెడిపోతున్నారు అమ్మాయిలు. పద్ధతిగా ఉండేటోళ్ళు కూడా వాళ్ళని చూసే అంత ఏం తప్పు లేదులే వేసుకోవడంలో, వాళ్ళే వేసుకుంటున్నారు, మనకేం తప్పులే అని అంతే అలా వేసుకుంటున్నారు. వాళ్ళంతా కరెక్ట్ గా ఉంటే అందరూ కరెక్ట్ గా ఉంటారు. అనసూయ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, మా డ్రెస్ లో తప్పు లేదు, మీరు చూసే చూపు తప్పు ఉంది, చూపులో మీరు బుద్ధి మార్చుకోవాలని అంటున్నారు. వాళ్ళు బట్టలు వేసుకుంటారంటే చూసే విధానం మార్చుకోవాలి. చూసే విధానం మార్చుకోవాలంట. అబ్బాయిలు కరెక్ట్ గానే ఉంటారు, వాళ్ళేం తప్పు లేదు. అమ్మాయిలు అలా వేసుకోవడం వల్ల అబ్బాయిలు తప్పుగా చూస్తారు. అమ్మాయిలు కరెక్ట్ గా నీట్ గా పద్ధతిగా ఉండే అమ్మాయిని టచ్ చేసి చూడమనండి. అబ్బాయిలు అసలు టచ్ చేయరు కదా, విప్పేసుకొని తిరిగేటోళ్ళని అలా చూస్తారు. పద్ధతిగా ఉండేటోళ్ళు ఒకరు చూడమనండి, చూద్దామా? చూడు కదా, అలా ఇప్పేసుకొని వేసుకునేటోళ్ళని చూస్తారు. అదేం లేదు, అమ్మాయిలు కరెక్ట్ గా ఉంటేనే అబ్బాయిలు కరెక్ట్ గా ఉంటారు. అబ్బాయిలది అసలు తప్పే లేదు, అమ్మాయిలు కరెక్ట్ గా ఉండాలి, అప్పుడు అబ్బాయిలు కరెక్ట్ గా, వాళ్ళ చూపు కూడా కరెక్ట్ గా ఉంటుంది. వీళ్ళు ఆ మాట అనడానికి లేదు, ఫస్ట్ వీళ్ళు మారాలి, మళ్ళీ అబ్బాయిలు మారుతారు. వీళ్ళు ఇట్లా వేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ముసలోళ్ళు అని తేడా లేకోకుండా ఎలా పడితే అలా చేసేస్తున్నారు. అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. ఇప్పటికైనా శివాజీ మాటలతో ఇండస్ట్రీలో మార్పు వస్తుందంటారా? మరి ఏంటండి, ఇండస్ట్రీలో మార్పు వస్తుందా శివాజీ మాటలతో? మంచి డ్రెస్ సెన్స్ బాగుంటుందా? బాగానే ఉంటుంది. చాలా మంది మేమైతే సపోర్ట్ చేస్తాం ఆయనకి. ఆయన చెప్పడంలో అస్సలు తప్పు లేదు. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆయన అలాంటి ఆయన ఉండాలి, అలా చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పేవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు బరిదెక్కిచ్చి తిరుగుతూ ఉంటారు. బయట మీలాంటి వాళ్ళు శివాజీకి సపోర్ట్ చేస్తున్నా కూడా ఇండస్ట్రీలో అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ఆమెకి మామూలుగా లేదు కొవ్వు. ఆమె కనిపిస్తే ఆడవాళ్ళు అందరూ కలిసి కుక్కర్ కొట్టాడు కొట్టాలనిపిస్తుంది. ఏం చేద్దాం, ఆమెకి బలుపు ఎక్కువ, ఎవరు ఏమనట్లేదు కదా అనేసి దొరికితే మాత్రం కుక్కలు కొట్టలేడు కొట్టడమే, ఏం లేదు. ఒక పక్క సింగర్ చిన్మయి కూడా ఈ విధంగా మాట్లాడుతుంది. చిన్మయి ప్లస్ ఈ అమ్మాయి అనసూయ కలిసి ఎవరు? చిన్మయి, సింగర్ చిన్మయి అని ఐడియా ఉందా? తెలియదు. సో ఫైనల్ గా ఆ వ్యాఖ్యల నుంచి శివాజీ వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నారా మీరు? తెలియదు. మీరు శివాజీ సపోర్ట్ చేస్తున్నారా? శివాజీ సార్కే సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ టాపిక్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ఏం చెప్తానంటే, ఆయన చెప్పిండే దాంట్లో ఏం తప్పు లేదు, కరెక్టే. అమ్మాయిలు అలా వేసుకోవడం మానేయాలి, పద్ధతిగానే ఉండాలి. అప్పుడు రేపులు గీపులు ఏం జరగవు, మంచిగా ఉంటాయి ప్రపంచం అంతా. అమ్మాయిలే మారాలి, అబ్బాయిలు కాదు.